హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బాంధవ్య సమేత అనిల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి రాజుగారి కోడి పులావ్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లో 10 పచ్చిమిర్చి, ఒక హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత బిర్యానీ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత దానిలో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వాటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిన తర్వాత దానిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత దానిలో ముందుగా కడిగి పెట్టుకున్న ఒక 1/2 కేజీ చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి దానిలో రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలయి పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. 2 to 3 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ పెరుగు, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర ఆకులను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి చికెన్ని పీస్ బాగా బాయిల్ అయ్యేలా చూసుకోవాలి. నేను చూపించిన విధంగా ముక్కని ఉడికించుకోవాలి. ముక్క ఉడికిన తర్వాత దానిలో 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి. 2 కప్స్ సోనా మసూరి రైస్ యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే చిట్టి ముత్యాలు కూడా యూస్ చేసుకోవచ్చు. వాటర్ వేసుకున్న తర్వాత వాటిని బాగా మూత పెట్టి మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత మనం ఒక అరగంట ముందు నానబెట్టుకున్న సోనా మసూరి చిట్టి ముత్యాలను యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. 2 విజిల్స్ వచ్చి ఆఫ్ చేసిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయినాక ఓపెన్ చేసి చూస్తే అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ రాజుగారి కోడి పులావ్ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.